हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्। ब्रह्मानन्द परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाः अस्मदाचार्यपर्यन्ताः वन्दे गुरुपरम्पराः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। నారాయణ నారాయణ. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ అండి. 19వ శ్లోకం కంటిన్యూ చేస్తామండి. వ్యాపృతేషు ఇంద్రియేషు ఆత్మా వ్యాపారీ ఇవ అవివేకినాం దృశ్యతే అబ్రేషు దావత్సు దావన్ ఇవ యదాశసి. ఆకాశంలో మేఘాలు పరిగెడుతూ ఉంటే మేఘాల వెనుక ఉన్నటువంటి చంద్రుడు కూడా పరిగెడుతున్నట్లుగా తోచుచున్నాడు. ఇది భ్రమాజన్య జ్ఞానం అంటారు దీన్ని. అంటే జ్ఞానం ద్వివిధములు, రెండు రకాలైన జ్ఞానాలు. అంటే లోపల లెక్కేస్తే, అంటే బయట లెక్కేస్తేనేమో పదార్థం యథార్థం, విచారణ చేస్తే తెలిసేది తదర్థం, తనను తాను పోగొట్టుకుంటే తద్రహితం. ఇది జ్ఞాన మార్గంలో స్థాయి భేదం. అయితే జీవుడు ఆత్మ, ఇది కదా ఇప్పుడు మనకి విచారణ. జీవుడికి భ్రమాజన్య జ్ఞానం ఉంటుంది, ఆత్మకు భ్రమ ప్రమ. ఇది తెలుసుకోవాలన్నమాట. ప్రమాత, ప్రమేయం, ప్రమ. ప్రమాత ఎప్పుడు ఆత్మయే, అది ఆధారం. ప్రమేయం అది తెలుసుకోబడేది జీవుడు.
లేదా జగత్తు, లేక ఏ దృశ్యం, లేకపోతే ఏదైనా శబ్దం, శబ్దస్పర్శ రూపరసగంధాల్లో ఏదైనా కావచ్చు. అదంతా ప్రమేయం. ప్రమాత ప్రమేయంలోకి మారటం లేదు. ఆత్మ జీవుడవటం లేదు. ఆత్మ జగత్ అవడం లేదు. ఆత్మ ఆత్మగానే ఉన్నది. చైతన్యం చైతన్యంగానే ఉన్నది. సూర్యప్రకాశం ప్రకాశంగానే ఉన్నది. ప్రకాశం వలన వచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని వినియోగించుకుని పరిణామం చెందింది పంచభూతాలలో. సూర్యప్రకాశం యథాతథంగానే ఉంది, అదేం మారలేదు. అలాగే ఆత్మ ప్రకాశం శరీరం రాకముందు తల్లి సూక్ష్మ శరీరంలో, తల్లి కారణ శరీరంలో, తల్లి మహాకారణంలో, తండ్రి మహాకారణంలో అది ఉండే ఉన్నది, కొత్తది కాదు. ప్రమాత ఎప్పుడు కొత్తవాడు కాదు. జ్ఞానం కూడా కొత్తది కాదు, సిద్ధ వస్తువు. తనను తాను తెలిసి ఉండబట్టే ఏకకణజీవిగా ప్రారంభమైన జీవుడు తనకు కావలసినటువంటి 206 ఎముకలతో కూడిన సప్తధాతువులతో కూడిన ఈ శరీరాన్ని నిర్మాణం చేసి, ప్రయోగించి, పెంచి, వికసింపజేసి, క్షీణింపజేసి పోగొడుతున్నాడు. దీనికి అంతా జీవుడే, దీనికి ఏం ఆత్మతో పని లేదు. ఈ జీవుడికి ఎప్పుడూ భ్రమాజన్య జ్ఞానమే పనిచేస్తుంది. ఎప్పుడూ వీడి లైన్లో మేఘాలు పరిగెడుతూ ఉంటాయి. వృత్తులనే మేఘాలు పరిగెడుతాయి, వాసనలనే మేఘాలు పరిగెడుతూ ఉంటాయి, గుణాలనే మేఘాలు పరిగెడుతూ ఉంటాయి. ఇక అట్లా ఎన్ని చెప్పుకుంటే అవన్నీ, ఇవన్నీ జీవభావ లక్షణాలు. జీవము జగత్తు ఈ రెండింటి మధ్యలో ఈ మేఘాలు పరిగెడుతాయి. చిజ్జడ గ్రంథి. ఈ చిజ్జడ గ్రంథికి వలన కారణం ఏమిటంటే ఆ భ్రమాజన్య జ్ఞానాన్నే సత్యం అనుకున్నాడు. అసత్య నేనుని సత్య నేను అనుకున్నాడు అంటారు అవతార మెహర్ బాబా. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఒక మాట, ఇది అసత్యనేనా సత్యనేనా, సదసత్ అన్న విభజనని జాగ్రత్తగా ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళకి ఈ భ్రమాజన్య జ్ఞానం అవుతుంది. చిన్న పిల్లవాడు చంద్రుడు పరిగెడుతున్నాడు, ఆ పిల్లవాడు ఉన్నటువంటి భూమి పరిగెడుతోంది. ఆ పిల్లవాడు ఉన్నటువంటి భూమి చంద్రుడు భూమి చుట్టూతో తిరుగుతున్నాడు. ఈ భూమి సూర్యుడు చుట్టూతో తిరుగుతుంది. ఆ సూర్యుడు ధ్రువమండలం చుట్టూతో తిరుగుతున్నాడు. ఆ ధ్రువమండలం స్థిరంగా ఉంది. అది ఓ గెలాక్టిక్ సెంటర్కి. ఆ గెలాక్సీ విశ్వంలో తిరుగుతుంది. ఆ గెలాక్సీ, ఆ అనంత విశ్వం మరలా అనేక కృష్ణ బిలాలు చుట్టూ తిరుగుతుంది. ఆ కృష్ణ బిలాలు అనంత విశ్వంలో తిరుగుతుంది. ఈ తిరగటం భ్రమేణాహం భ్రమేణోహం భ్రమ ఇది సర్వస్వం. భ్రమాజన్య జ్ఞానం, కదలిక వలన వచ్చిన జ్ఞానం. కదలికయే సత్యం అనుకుంటున్న జ్ఞానం. కదలటమే జీవం. కదలిక లేకపోతే నిర్జీవం. మరి ఏమండి, ఆత్మని నిర్జీవం అని అందామా? ఎలా అంటావు? సకల జీవులకు అది ఆధారభూతమై ఉంటే దాన్ని నిర్జీవం అని అనగలమా? సూర్యుణ్ణి నిర్జీవమని అనగలమా? సూర్యశక్తి ప్రభావం చేతనే ఈ పంచభూతాలలో సకల జీవరాశిలో జీవ చైతన్యం పనిచేస్తుంది. జీవ చైతన్యానికి ఆధారమై ఉన్నటువంటి సూర్యప్రకాశాన్ని నిర్జీవమని ఎలా అంటాం? అలాగే నీలో ఉన్నటువంటి షడ్వికారాలకు, షడ్వర్గాలకు, షడూర్ములకు అన్నిటికీ ఏ చైతన్యం ఆధారంగా ఉందో, ఈ ద్వంద్వ రూప వృత్తి రూప మేఘాలన్నీ కదులుతున్నాయో, ఆ పంచకోశాలకు ఆధారంగా ఉందో, నిర్విషయంగా ఉందో, నిష్క్రియగా ఉందో, నిరూపమానంగా ఉన్నదో, రెండవదే లేదు ఉపమానం చెప్పాను. ఇదంతా లేనిపోని కబుర్లు. ఇదంతా అసలు రెండవదే లేదని చెప్తూ ఉంటే ఇన్నిసార్లు ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
సిద్ధ వస్తువుగా ఉన్నట్లుగా తానుండుట అన్నది ఆత్మనిష్ట నుంచే ప్రారంభమై కేవల ఆత్మతో పూర్తయిపోతుంది. చదవ. విషయ ప్రవృత్తిలో విషయములలో వ్యాపించి చంచలంగా ప్రవర్తించేవి ఇంద్రియములు. తెలిసిందే కదా మనకి. ఏదో అక్కడ ఏదో వస్తువు లేదా మరొక విషయం ప్రేరణనిస్తుంది. ఆ ప్రేరణ అంతరిక జగత్తు నిర్మాణం చేస్తుంది. ఆ ఆంతరిక జగత్తులో నుంచి బాహ్య జగత్తులోకి ఇంద్రియాల ఆధారంగా విషయాల ఆధారంగా బయటకు వస్తాడు. వచ్చినటువంటి వాడు బాహ్య జగత్తే సత్యం అని వ్యవహరిస్తాడు. వ్యవహరించినటువంటి వాడు దాని నుంచి లభించినటువంటి సంవేదనలను జ్ఞానంగా భావించి పట్టుకెళ్తాడు. మళ్ళా స్మృతి రూపంలో భద్రపరుస్తాడు. భద్రపరిచి రకరకాలైనటువంటి ఫోబియాలకు గురవుతాడు. అంతటా స్ఫురిస్తున్న నేను ఉన్నాను అన్న ఆత్మ ఉనికికి ఇంద్రియముల చంచలములు లేవు. అంతే కదా. ఆత్మకి ఏ చంచలత్వం లేదు. చల రెండు కలిపితే చంచల. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు ఫిజిక్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తారు. రెండు పుల్లలకి ఓ దారం కట్టి ఆ దారం మధ్యలో ఒక పూస కట్టి ఒక పెండ్యులం లాగా వేస్తారు. అలా వరుసగా ఒక 6-7 పూసలు ఆ రెండు పుల్లలకి తగిలిస్తారు. ఈ చివర ఉన్నటువంటి పెండ్యులంని లాగి వదిలిపెడితే అది ఆ చివరి దాకా కొట్టుకుంటూ వెళ్ళి ఆ చివర ఉన్నటువంటి దానిని కదిలిస్తుంది. ఇది చంచలత్వానికి ఉదాహరణ. అది కొట్టుకుంటూనే ఉంటుంది, ఆగది కదా. లా ఆఫ్ ఇనర్షియా. కదులుతూ అన్నది ఎప్పటికీ కదులుతూనే ఉంటుంది. కదలన్నది ఎప్పటికీ కదలకుండానే ఉంటుంది. కానీ జీవుని వ్యక్తీకరణ నేను చూస్తూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను అని ఇంద్రియ చేష్టలను ఉనికితో కలిపి జరుగుతున్నందువలన ఉనికి ఇంద్రియ చేష్టల విభాగం తెలియక ఇంద్రియముల చలన చంచలములు ఆత్మకే ఉన్నట్లు భ్రాంతిలోనే ఉంటుంటాడు. అది ఆపాదించుకున్నాడు. అది నువ్వు చేయకపోతే ఎలాగా? నువ్వు తండ్రివి కదా, నువ్వు భర్తవి కదా, నువ్వు భార్యవి కదా, నువ్వు కన్నువు కదా, నువ్వు కాలువు కదా, నువ్వు అలా చేయాలి కదా, నువ్వు ఇలా చేయాలి కదా, నువ్వు అలా చేయలేదేంటి, నువ్వు ఇలా చేయలేదేంటి, నువ్వు దాన్ని పొందలేదేంటి, నువ్వు దీన్ని పొందలేదేంటి, నువ్వు మరి ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలా వద్దా అన్నది ప్రశ్న. శరీరం కేవలం కర్మ కదా, మరి శరీరధారులకల్లా కర్మ సహజం కదా, మరి ఏం చేయమంటావయ్యా? ఒరే, కర్మ చేయడానికి నీ తెలివితేటలు 100% వాడడం ఎందుకయ్యా? అవసరం లేదు. నీ జ్ఞానం మొత్తాన్ని 100% కర్మలో పెట్టాల్సిన అవసరం లేదు. 1% ఈజ్ ఎనఫ్. 1%తో శరీరం కేవలం కర్మ వ్యవహారం అయిపోతుంది. ఇప్పుడు సామాన్యంగా ఉంటాయి. విశేషంగా ఉన్నాడు, ఏమయ్యాడు అప్పుడు ఇంకా ఎక్కువ శాతం లాగేసి. సరే, ఎంత లాగేసినా 10% కంటే నీ కర్మకు అవసరం లేదు. మానవుడి తెలివితేటలలో భగవద్దత్తమైన ఈశ్వరానుగ్రహంతో లభించిన విజ్ఞానమయ కోశంలో ఉన్న జ్ఞానంతో 10% కంటే మానవుడు తన జీవితం మొత్తం మీద వాడేటటువంటి తెలివే లేదు. అదే మ్యాక్సిమం. ఐన్స్టీన్ అంతటి మేధావే 5% వాడాడట. మనం ఎంత వాడుతున్నాం? కానీ ఇక్కడ సమస్య ఏమిటొచ్చింది? ఆ చిన్న పిల్లవాడి లక్షణాలు జీవితం అంతా పోలేదు. భ్రమాజన్య జ్ఞానంతో కలిసిపోవడం, చేష్టలతో కలిసిపోవడం, చేష్టల యొక్క సంవేదనలైన సుఖ దుఃఖాలనే ఫలితాలతో కలిసిపోవడం, ఇలాగే జరగాలి అనే పంతం ఏర్పడటం, ఇలాగే ఉండాలి అనే పంతం ఏర్పడటం, అన్ని స్థాయిలలో ఈ భ్రమాజన్య జ్ఞానం వలన అహం బలపడిపోవటం. దీనివల్ల చిజ్జడ గ్రంథి భేదం జరగడం లేదు. లేదంటే స్వాత్మ వస్తువుని గుర్తించడం చాలా సులభం. ఎందుకని? దానికి ప్రమాణంతో పని లేదు, ప్రమాకరణంతో కూడా పని లేదు, ప్రమేయంతోనూ పని లేదు.
ప్రమాతతోనూ పని లేదు. అది కేవలం జ్ఞానం, కేవల ఎరుక. ఎరుక అంటే జ్ఞానం అంటే ప్రకాశం అంతే. ఒక ప్రకాశం ఉంటే అక్కడున్న వస్తు జ్ఞానం నీకు తెలుస్తుంది. ప్రకాశం లేకపోతే వస్తు జ్ఞానం తెలియడం. ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు ఇలా చెప్తుంది. ప్రకాశం ఉన్నప్పుడు నీకు వస్తు జ్ఞానం తెలిసింది. అప్పుడు పదార్థ విజ్ఞానమే గాని యథార్థ జ్ఞానమే గాని తత్ విచారణ చేస్తే నిర్ణయం అయ్యే తత్ అనే బ్రహ్మము గాని అప్పుడు సాధ్యం. నీ లోపల బయట ఉన్నదంతా అసలు ప్రకాశమే, నువ్వు లేనే లేవు. సన్నని తెర, ఈ నవరంధ్రాలతో కూడిన పంచభూతాత్మకమైన పార్థివ దేహం కేవలం ఒక సన్నని తెర. నీ లోపలున్న ప్రకాశం, నీ బయట ఉన్న ప్రకాశం సంలీన విలీనాలు జరుగుతూ ఉన్నాయి అంతే. వాస్తవానికి సంలీన విలీనాలు కూడా లేవు. ఉన్నదంతా ప్రకాశంగానే ఉన్నది. ఎక్కడి నుంచి చూస్తే? ఆదిత్య మండలం నుంచి చూస్తే. అసలు ప్రకాశం కాని రెండవ వస్తువే లేదు. అప్రకాశ్యం లేదు, ప్రకాశ్యం కూడా లేదు. అక్కడ ప్రకాశించబడుతున్నదన్నది కూడా ఆదిత్య మండలం నుంచి చూస్తే లేదు. ఆదిత్య మండల స్థానం నుంచే లేకపోతే ధ్రువ మండల స్థానం నుంచి ఎక్కడ ఉంది? గెలాక్టిక్ సెంటర్ నుంచి ఎక్కడ ఉంది? విశ్వ కేంద్రం దగ్గర నుంచి ఎక్కడ ఉంది? ఇవే అసలు ఉనికే లేవు వీటికి. ఇదంతా కేవలం చైతన్య మహాసాగర్, జ్యోతిర్మండలం. ప్రకాశం అనేటటువంటి స్థితి యందు ఎవడైతే మగ్నత చెందాడో వాడు తిరిగి రాని వాడు. ఇహ జీవభావంతో తిరిగిరాడు. ఇక వృత్తి ప్రమాణం చేత లాగబడడు, చేష్టల చేత ఆకర్షించబడడు, చేసి చెయ్యని వాడైపోయాడు, శరీరంలో ఉండి లేని వాడైపోయాడు. అశరీరి. ఈ అశరీరి అన్నటువంటి లక్షణం ఎవరికైతే బ్రహ్మనిష్ట ద్వారా పరబ్రహ్మ నిర్ణయం ద్వారా వచ్చిందో వీళ్ళకి అనంత విశ్వం లేనిది కదా, పరబాహ్యం ఒకటే సత్యం. ఏ బ్రహ్మసూత్రాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా నిర్ణయమయ్యేటటువంటి పరము పరాత్పరము అని ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయంతే, మిగిలినవి ఏవీ లేవు అన్న నిర్ణయ క్రమంలో నిలకడ చెందే ఇది పూర్ణం. పరబాహ్య నిర్ణయం అయితే పరిపూర్ణం. ఇలా జాగ్రత్తగా ఈ అన్న జ్ఞానస్థితి నుంచి పరం అన్నటువంటి నిర్ణయం వరకు చైతన్య వికాసం. ఇక్కడ చైతన్య వికాసం ద్వారా నిర్ణయమయ్యే ఆత్మనిష్ట కేవల ఆత్మ నిర్ణయం వరకు నీకు సహాయపడుతుంది. అదే నేను శరీరాన్ని అనే జీవభావంతో కూడినటువంటి భ్రమాజన్య జ్ఞానం, శరీరంతో చేసేటటువంటి చేష్టలు, ఇది అసహజం. అవతార్ మెహర్ బాబా అంటారు, మీరు అసహజంగా చేసే ఏ ప్రార్థన అయినా సరే అది దైవాన్ని చేరదు. నువ్వు ఎంత గట్టిగా చదివినా సరే హృదయ స్థానంలో నుంచి చేసినటువంటి ప్రార్థన మౌనంగానైనా సరే అది భగవంతుడిని చేరుతుంది, భగవంతుడి ద్వారా నీకు మేలుకొలుపునిస్తుంది. మౌనం అత్యంత శక్తివంతమైనటువంటి బోధ, అత్యంత శక్తివంతమైనటువంటి మేలుకొలుపు. యథార్థ విషయములు మౌనమునందే బోధపడతాయి, యథార్థము మౌనమునందే స్ఫురిస్తుంది. తదర్థం, యథార్థమే అలా ఉంటే తదర్థం అది మౌన వ్యాఖ్య. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. మరి అక్కడ చేష్టలే లేవు. ఇలా జాగ్రత్తగా గమనిస్తే కేవలం ఆ చిన్న పిల్లవాడు ఎవరైతే మేఘాలు పరిగెడుతూ ఉంటే చంద్రుడు కూడా పరిగెడుతున్నాడనేటటువంటి దృశ్యజన్య భ్రమాజన్య చేష్టలజన్య వృత్తిజన్య తాత్కాలిక ఆనందవశ జీవభావ మగ్నత చేత
ఆనందాన్ని పొందాడు. అలాంటి ఆనందాన్నే జీవితం అంతా పొందాలను. అలాంటి ఆనందాన్నే జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా, ఇంద్రియ చేష్టల ద్వారా పొందాలనుకునే పిల్లవాడు 3 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 300 ఏళ్ళైనా, 3000 ఏళ్ళైనా వాడెప్పటికీ పిల్లవాడే. ఇమ్మెచ్యూర్, అజ్ఞాని, అనాత్మ, అధ్యాస, ఆభాస, అసత్. చదవండి. ఆత్మకు ఇంద్రియ చేష్టలకు ఉనికి చేష్టలు అన్నంత వ్యత్యాసం, ఆత్మ అనాత్మ అన్నంత వ్యత్యాసం, పరస్పరం వ్యతిరేకం అన్నంత దూరం. అది పరస్పర వ్యతిరేక ఉత్తర దక్షిణ ధ్రువాలంత దూరం ఉందట ఆత్మ అనాత్మ. చేష్ట కనుక వేరు, ఉనికి వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ ఉనికే గాని చేష్ట కాదు. కనుక ఇంద్రియముల చలన చంచలములు ఆత్మకు ఉండవు, ఉండలేవు. వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒక చేప సముద్రంలో పుట్టింది. పుట్టినప్పుడు అది ఎంత ఉంది? అణు అంత ఉంది. ఆ తర్వాత పెరిగి 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 తిమింగలం అంత అయింది, పెద్ద ఓడ అంత అయింది. అయితే దానికి ఉనికి ఆధారమైనటువంటి సముద్రం ఈ అణువంత చేపని గుర్తించిందే, ఆ తిమింగలాన్ని గుర్తించిందే? ఉనికి దేన్ని గుర్తించదు. ఉనికి ఎప్పుడూ ఉనికే. నిరావరణం ఎప్పుడూ నిరావరణమే. ఈ సత్యాన్ని ఇక్కడే ధ్రువపరుస్తున్నారు, పునాది వేస్తున్నారు. ఆవరణ రహితానికి పునాది వేస్తున్నారు. నీవు ఉనికిగా ఉంటే గదా ఇక్కడ మల విక్షేప ఆవరణ దోషాలను అతిక్రమించి అధిగమించి అతీతమై ఉన్న ఉనికిని గుర్తించిన వాడే ఆవరణ రహితమనే కైవల్య స్థితిని చేరతాడు. కాబట్టి నా లక్ష్యం ముక్తి, నా లక్ష్యం మోక్షం అనేటటువంటి సాధకుడు రోజువారీ జీవితంలో అతీత దృష్టిలో స్థిరపడి ఉనికిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఉనికిగా ఉన్నటువంటి వాడికి ఏ చేష్టలు పుట్టినాయి, ఇప్పుడు ఏ చేష్టలు పుట్టలేదు. ఏ చేష్టలు ఆచరించాడు, ఏ చేష్టలు ఆచరించలేదు, ఏ చేష్టల వలన ఫలితమైంది అవలేదు. ఇలా జాగ్రత్తగా గుర్తించి వర్తించాలి. ఉనికిగా ఉండాలి. చేష్టలను ఆపాదించరాదు ఉనికికి. ఇప్పుడుతో కృష్ణానంద మఠం వారిది అయిందండి. సుందర చైతన్యానందుల వారిది స్టార్ట్ చేస్తారు. అలాగే. వ్యాపృతేషు ఇంద్రియేషు ఆత్మ వ్యాపారీ ఇవ అవివేకినాం దృశ్యతే అబ్రేషు దావత్సు దావన్నివ యదాశసి. విచారణ లోపించుట చేత విచారము కలుగుచున్నది, వివేకము కనుమరుగవుచున్నది. విచారము, విచారణ, వివేకం, విజ్ఞానం. ఈ వి అన్న ప్రత్యయంతో చూడండి మానవ జీవితంలో ఎలా కనబడుతున్నాయి. ఎత్తుకుంటూనే జన్మ ఎత్తుతూనే విచారం ప్రసవ వేదనతో ఎత్తాడు, మరణ వేదనతో శరీరాన్ని వదిలేస్తాడు. ఇది విచారం. దీన్ని కొద్దిగా ఆలోచించాడు. విచారణ. విచారణ చేస్తే ఏమిటొచ్చింది? వివేకం. వివేకం రావాలి అంటే ముందేం జరిగి ఉండాలి? వికాసం. సో విచారణ వలన వికాసం, వికాసం వలన వివేకం, ఆ వివేకంతో జీవిస్తే విజ్ఞానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మానవ జీవితంలో వికాసం అంటే, అసలు మానవుడంటేనే ఏమిటంటే ఈ 5 లక్షణాలు: విచారము, విచారణ, వికాసము, వివేకము, విజ్ఞానము. ఈ 5 లక్షణాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఉండాలి. ప్రతి వృత్తిలోనూ ఉంటాయి. ఎందుకని? వృత్తికి పునాది విచారం. అది లేకపోతే వృత్తి లేదు. ఏదో కొద్దిగా బీపీ పెరిగింది, హార్ట్ రేట్ పెరిగింది, లేదు తగ్గింది,
ఏదో గుండె డబడబా కొట్టుకుంటోంది, లబ్ డబ్ అని కొట్టుకునే బదులు డబడబా కొట్టుకుంటోంది. ఏమైంది అప్పుడు? విచారం. ఏం చేశాం? వెంటనే విచారణ చేశాం. ఎందుకు ఇలా జరిగింది? ప్రపంచంలో అమ్మో అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, నాకు కూడా అలా జరిగిపోతుందేమో అన్న భీతి కలిగింది. ఆ భీతి వలన ఈ రకమైన బయోసింథసిస్, యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారు దీన్ని. ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ గురించి ఇక్కడ చెప్పేది. మానవుడికి చేష్టలన్నీ వచ్చి ఉనికికి తగులుకుంటాయట. దట్స్ కాల్డ్ యాంగ్జైటీ న్యూరోసిస్. అంటే అర్థం ఏంటి? వాస్తవానికి వాడు అది కాదు, వాడి శరీరం కూడా బాగానే ఉంది, లోపల అన్ని అవయవాలు బాగుంది. టెస్ట్ చేస్తాడు డాక్టర్ దగ్గరికి, అంతా బాగున్నాను అన్న, వెరీ గుడ్, నో డిఫరెన్స్ ఇన్ ల్యాబ్ రిపోర్ట్, యూర్ ఆల్ రైట్. మరి ఏమిటండి నేను ఇలా ఉన్నాను? ఊరికే ఊహించమాక, ఉన్నదానికంటే ఊహించుటధికంబు, ఆపాదించుకోవడం, ఆరోపించుకోవడం, ఇది ప్రమాదం అన్నమాట. అందువల్ల జాగ్రత్తగా దీన్ని దూరం చేస్తే, ఆ దూరం చేయడానికి విచారణ చేసాం. చేస్తే ఏమైంది? అప్పుడు వికాసం వచ్చింది. వికాసం ఎవరికైతే వచ్చిందో వాడు ప్రశాంతంగా ఉంటాడు. వికాసం ఎవరికైతే రాలేదో, విజ్ఞానమయ కోశం ఎవరికైతే వికసించలేదో, వాడికి అశాంతి. ఎందుకని? వాడు ఎప్పుడు మనోమయ కోశంలోనే ఉంటాడు. విజ్ఞానమయ కోశం వికసించిన వాడికి ప్రశాంతి, ఏం సమస్య ఉండదు. ఆనందమయ కోశం పెద్దగా పని లేదు, అది ఆటోమేటిక్గా 4 కోశాలతో కలిసి పనిచేస్తుంది. దానికోసం ప్రత్యేక వికాసం అవసరం లేదు, దానికోసమే పుట్టాడు కాబట్టి. జాగ్రత్తగా విచారణ నుంచి విచారణ. విచారణ చూడండి, మౌనంలో కూడా విచారణ జరిగిపోతుంది, గాఢ నిద్రావస్థలో కూడా విచారణ జరిగిపోతుంది, స్వప్నంలో కూడా విచారణ జరిగిపోతుంది, అవస్థాత్రయంలో విచారణ జరిగిపోతూనే ఉంటుంది విజ్ఞానమయ కోశంలో. అది అసలు ఆ పనిచేస్తేనే నీ శరీరంలో ఇన్వాలంటరీ సిస్టమ్స్ అన్ని పనిచేస్తాయి, అనియంత్రిత చర్యలన్నీ పనిచేసేది విజ్ఞానమయ కోశం వల్లనే. జాగ్రత్తగా వీటిని విచారణ చేసుకుని వికాసం పొంది ప్రశాంతంగా సాక్షిగా, వివేకం అన్న దగ్గరకు వచ్చేప్పటికి సాక్షిత్వం వచ్చేస్తుంది. వికాసం అన్న చోటేమో ప్రశాంతత, వివేకం అంటే సాక్షిత్వం, విచారం అంటే వేదన, దుఃఖం, అజ్ఞానం, అధ్యాస, ఆభాస, అనాత్మ, అదంతా విచారం. అది నిన్ను ప్రేరేపిస్తుంది విచారణ చేయటానికి. ప్రకృతి ద్వారా నువ్వు పొందే సహాయం, గురువు ఇదే. నీలో విచారణని మేలుకొల్పుతుంది ప్రకృతి. అది శరీరం ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, సంబంధాల ద్వారా కానీ, గురువు ద్వారా కానీ, ఈశ్వరుడు ద్వారా కానీ, స్వయంగా ప్రకృతి కానీ, తాపత్రయం ద్వారా కానీ. రుణం తీర్చమని వచ్చి ఎదురుకుండా నిలబడుతుంది రుణత్రయం ద్వారా కానీ. ఇదంతా విచారం. ఈ విచారంలో నుంచి విచారణ, చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి. స్వరూప జ్ఞాన నిష్ఠ పొందే దిశగా విచారణ. ఏమంటే గురువులందరూ బోధించే దేనికండి? ఈ విచారణ నిమిత్తమే. నీలో ఈ విచారణ అన్న స్థితిని మేలుకొలపడం కోసమే అన్ని బోధలు, అంతే. అది మేలుకొందనుకోండి, వెంటనే నీలో వికాసం వస్తుంది. వికాసం వచ్చిందనుకోండి, ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉన్నామనుకోండి, అప్పుడు సాక్షిగా ఉంటాం. వివేకం వచ్చేస్తుంది. వివేకం వచ్చిందనుకోండి, సాక్షిగా జీవిస్తాం. ఎప్పుడైతే సాక్షిగా జీవిస్తావో అప్పుడు విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం రావాలి అంటే అజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం అని అనేక రకాల స్థాయి భేదాలు. అజ్ఞానం అంటే జ్ఞా అంటే తెలియుట. ఏమిటి తెలియుట? నీ ఉనికి నీకు తెలియుట. నీ చేష్టలు, నీ ఫలితాలు, నీ కర్మలు, నీ పనులు అవన్నీ ఎవరికి అవసరం లేదు. నీ గురించి నువ్వు తెలుసుకున్నావా నాయన? భారతదేశంలో సనాతన ధర్మం చదువుకోని మానవులందరికీ, సనాతన ధర్మంలో జన్మించిన ప్రతి ఒక్కడికి కూడా ఈ ప్రశ్న అందరికీ తెలుసు. ఏమండి ఈ పని ఎందుకు చేసావా? నా గురించి నేను తెలుసుకోవడానికి చేశాను. వెరీ సింపుల్. ఎందుకు జన్మించావు? నా గురించి నేను తెలుసుకోవడానికి జన్మించాను. ఎందుకు దేహాంతర ప్రాప్తిని పొందుతున్నావు? నా గురించి నేను తెలుసుకోవడానికే పొందుతున్నాను. స్టిల్ మై జర్నీ ఈజ్ నాట్ కంప్లీటెడ్. నా ప్రయాణం పూర్తి అవ్వలేదు, గమ్యం చేరలేదు. ఏమిటయ్యా నీ గమ్యం?
నా గురించి నేను తెలుసుకోవాలి. దట్స్ ఆల్. భారతదేశంలో మిగిలినవన్నీ ఆనుషంగికాలు. యాక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, లాయర్ అవుతాడు, గంతులేస్తాడు, భూమండలం చుట్టొస్తాడు, ఏరోప్లేన్లో ఎక్కుతాడు, బెంజ్ కార్లో తిరుగుతాడు, నేల మీద నడుస్తాడు, నేల మీద పడుకుంటాడు. మహానుభావులు పరమాచార్యం చూడాలి వారి జీవితాన్ని. ఎక్కడో మూలన ముడుచుకుని ఒక చిన్న రాయి మీద పడుకునేవాడు. మలయాళ యతీంద్రులు కూడా అంతే. చిన్న రాయి, ఒక నాపరాయి ఉండేది పాపం. చెయ్యి తల కింద పెట్టుకుని దిండు లేకుండా కొట్టి నాపరాయి మీద హాయిగా పడుకునేవారు. అంతే. అది చాలదా అనేవారు. ఏదో ఆకలేసినప్పుడు భిక్ష, సమయానుకూలాన్ని బట్టి, ఆచారమును బట్టి, సదాచారమును బట్టి. ఆచారం అంటే మళ్ళీ ఏదో ఆచారం, సదాచారం, సన్నిష్ట, బ్రహ్మనిష్టకు ఉపకరించే ఆచారం. ఇలా మహానుభావులు ఎంతో మంది భారతదేశంలో ఉన్నారు. వీళ్ళందరూ జాగ్రత్తగా ఇలా విచారణ చేశారు, వికాసం పొందారు, వివేకాన్ని పొందారు, విజ్ఞానాన్ని పొందారు. కాబట్టి ఈ విజ్ఞానంలో ఉన్న జ్ఞాన ధాతువుని పట్టుకుంటే మనం అంటే తనను తాను తెలియుట, అజ్ఞా తనను తాను తెలియకపోవడం. అంతే. అజ్ఞ విజ్ఞ మధ్యలో ఒకటి ఉంది, ప్రజ్ఞ. స్ట్రైట్గా విజ్ఞానం వస్తుందండి? రాదు నాయన. వివేకం అనే ప్రజ్ఞ రావాలి. వివేకం అనే ప్రజ్ఞ లేకపోతే నువ్వు ఎప్పటికీ ఆ రకమైన జీవితాన్ని జీవించలేవు. ప్రజ్ఞాన స్థితిలో ఉంటేనే నీవు విజ్ఞానాన్ని అందుకోగలుగుతావు. అలా జీవించి ఆ స్వానుభవంతో అలా ఉండగలుగుతావు. అజ్ఞ నుంచి ప్రజ్ఞకి, ప్రజ్ఞ నుంచి విజ్ఞకి. అనంత ప్రజ్ఞ, అపార విజ్ఞ అని అవతార్ మెహర్ బాబా చక్కగా బోధించారు. విశ్వానికి సంబంధించి, బ్రహ్మాండానికి సంబంధించి విశ్వ నియమాలు అనంత అవన్నీ అక్కడ ఉంటాయి. సద్గురువులు, అవతారులు, భగవాన్ అలాంటి స్థాయి కలిగినటువంటి మహానుభావుల గురించి తెలియాలి అంటే అదంతా ఈ అపార విజ్ఞ, అనంత ప్రజ్ఞ అన్నవి. అలాగే సర్వం శూన్యం, శూన్యం సర్వం. ఈ 4 పుస్తకాలు భగవద్వచనంలో నుంచి ప్రిసైజ్గా పక్కకి తీసి స్పెసిఫిక్గా చెప్పారు. ఎవరికి అంటే కేవలం సప్త జ్ఞాన భూమికలని అనుభవించేటటువంటి, విచారణ చేసేవాళ్ళు, సాధన చేసే సాధకులకు చెప్పలేదు. సప్త జ్ఞాన భూమికలు ఎవరికైతే అనుభవంలో ఉన్నాయంటారో వాళ్ళ కోసం చెప్పారు. 4వది 5వ జ్ఞాన భూమిక, ప్రధానంగా 5వ జ్ఞాన భూమికకు వచ్చినటువంటి వాళ్ళ కోసం ఈ 4 పుస్తకాలు. అపార విజ్ఞ, అనంత ప్రజ్ఞ, సర్వం శూన్యం, శూన్యం సర్వం. ఈ 4 పుస్తకాలు వాళ్ళకి మాత్రమే ఉపయోగం. మిగిలిన వాళ్ళు చదువుకున్న ఊరికే వాచాగా చదువుకున్నామని చెప్పడమే, వాళ్ళకేం ప్రయోజనం లేదు. జీవన్ముక్తావస్థ ఎవరైతే తురియనిష్ట ఆ స్థాయికి వస్తారో వాళ్ళకి ఇవి దర్శన రూపంలో, అనుభవ రూపంలో, నిర్ణయ రూపంలో ఉపయుక్తం అవుతాయి. ఇలా మన సనాతన ధర్మంలో మహానుభావులు అనేక స్థాయి భేదాలలో ఉన్నటువంటి అజ్ఞాన స్థితి యందు, అనాత్మస్థితి యందు, భ్రమాజన్య జ్ఞాన స్థితి యందు ఉన్నటువంటి వాడిని ఉద్ధరించడానికి బోధించారు. చిట్ట చివరి కేవలాత్మ నిర్ణయాన్ని పొందే స్థాయి వారికి కూడా బోధించారు. అనంతోపనిషత్తు, సర్వసార పూర్ణోపనిషత్తు, ఇవి చిట్ట చివరి మాట. కేవలాత్మను నిరసించే పద్ధతి, కైవల్యాన్ని నిర్ణయం చేసే పద్ధతి, మోక్ష నిర్ణయాన్ని చేసే పద్ధతి. మోక్షం అనేది ఉన్న వస్తువు, సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని అనుసరించాలి, పట్టుకోవడం రావాలి. దీంట్లో వాచ్యార్థాన్ని గ్రహించి కనుక ప్రయత్నం చేస్తే అంత విపరీత అర్థాలు వస్తాయి అన్నమాట. కానీ ఆత్మబోధలో కూడా ఆయన ఏమి స్ఫురింపచేయదలుచుకుంటున్నాడో ఆ స్ఫురణని పట్టుకోవాలి. అది నీకు అంతఃకరణంలో ఏర్పడాలి. బోధ, అవబోధ, ప్రబోధగా ఏర్పడాలి. బోధ నీలో జీర్ణమైనప్పుడు నీలో అంతఃస్ఫురణ మేల్కొంటుంది, అక్కడ అవబోధ జరుగుతుంది. ఈ అవబోధ ద్వారా ఎవడైతే
బ్రహ్మనిష్టను పొందుతాడో వాడు ప్రబోధకర్హుడు, వాడు కైవల్యానికి అర్హుడు. ఇలా చాలా జాగ్రత్తగా వీటిని అందిపుచ్చుకోవాలి. కేవలం మాటలు, ఉపమానాలు ఏకదేశీయములు. ఈ ఆత్మబోధలో ప్రతి దాంట్లో ఒక ఉపమానాన్ని చెప్తూ ఉంటారు. ఆ ఉపమానాన్ని యథాతథంగా స్వీకరించకూడదు. అంటే అక్షర సత్యంగా స్వీకరించి దాన్ని సిద్ధాంతం చేయు. అంటే ఉపమానాన్ని సిద్ధాంతం చేయకూడదు. ఉపమానం ఉపమేయం, దీనికి అన్వయం చేయాలి. అన్వయం చేసి స్వరూప జ్ఞాన స్ఫురణలో నిలకడ చెందాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చదువు. విచారణ చేయునది మనస్సు, మనస్సు విచారణను ఆపదు. అయితే మనస్సులో నడుచు ఆ విచారణ ఆత్మ విచారణయో లేదా లోక విచారణయో అవలోకించుచు ఉండవలను. అవలోకనం. ఆలోకయే సఖి బాలకృష్ణం. లోచనము అన్నది ఒక్కటే చాలా విశేషమైన శబ్దం. సులోచనము అంటే కళ్ళజోడు, మంచి దృష్టినిస్తుంది. ఈ మంచి దృష్టి వలన నీ ఆలోచన ఆలోకనంగా మారుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవులందరూ ఆలోచిస్తారు. అసలు ఆలోచించిన వాడు మనిషే కాదు. మనోవికాసం లేకపోతే మనిషి ఎలా అవుతాడు? ఆలోచనలు చాలా అవసరం. చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు, ఏమండి అంటే దాని అర్థం మీరు మీ ఆత్మస్వరూపం అంటే బ్రెయిన్ డెడ్ అయిపోవాలండి. ఎవరమ్మన్నారు? ఆత్మబోధ చేస్తే అర్జునుడు మహాభారత యుద్ధమే చేశాడు. బ్రెయిన్ డెడ్ ఎందుకు అవుతాడు? ఆత్మబోధ చెబితే మోక్షాన్ని పొందాడు ఉద్ధవుడు. మరి అక్రూరుడు, వశిష్ఠుడు, రామచంద్రమూర్తి, ఇలా ఎంతో మంది ఉన్నారు ఆత్మబోధన పొందిన వారు. యాజ్ఞవల్కుడు, జనకరాజర్షి, శుకయోగీంద్రుడు, వ్యాస భగవానుడు, ఇలాగా అసలు భారతదేశంలో లెక్కేసే కోకొలలు. ఋషి పారంపర్యం లేనటువంటి జన్మే లేదు భారతదేశంలో. ఏమం పరంపరా ప్రోక్తం. నేను కొత్తగా చెప్పట్లేదు నాయన అన్నాడు పరమాత్మ. అదేంటయ్యా నువ్వే చెప్తున్నావు కదా నాకు, నువ్వు నేను చెప్పట్లేదురా బాబు. ఇది ఎప్పుడో ఏనాటి నుంచో చెప్పారు. సనాతన ధర్మం, ఋషి ప్రోక్తమైన జీవన విధానం ఎప్పటి నుంచో ఉంది. సృష్టి ఆది నుంచి ఉంది. బ్రహ్మ సంకల్ప సృష్టి ద్వారా ఋషులు సృష్టించాడు, ప్రజాపతులను సృష్టించాడు, బ్రహ్మమానస పుత్రులను సృష్టించాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి నాయన. నేనే చెప్తున్నానని అనుకోమాట, అది భ్రమాజన్యం. కాబట్టి ఆలోచన ఆలోకనంగా మారినప్పుడు మాత్రమే నీకు విజ్ఞానం అవుతుంది, లేకపోతే అవ్వదు. నీ ఆలోచన ఎప్పుడూ ఏదో ఒక విచారణ చేస్తూ, దానికి వేరే పని పాటలేదు. అది ఇలలో అయినా కలలో అయినా, కలవరింతో పలవరింతో సలపరింతో ఏదైనా ఆలోచనతోనే గొడవ, లేకపోతే ఇంక వేరే దాంతో గొడవ లేదు. ఈ ఆలోచన వీటి నుంచి డిటాచ్ అవ్వాలి. డిటాచ్, అసంగం, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో నుంచి డిటాచ్ అయితేనే తప్ప అది స్వస్వరూప జ్ఞానంలో ఉండదు, ఆలోకనంగా మారదు. ఆలోకనానికి ఆపోజిట్ కూడా ఉంటుంది, విలోకనం. విలోకనం, అవలోకనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆలోకనమే రాకపోతే అవలోకనం ఎలా వస్తాడు? తనలో తాను అవలోకించుట, తన యందు తాను మునుగుట, తన యందు తాను మగ్నత చెందుట, తానే లేకపోవుట. ఈ రకంగా ఆలోచన, ఆలోకనం, అవలోకనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పరిణామం రావాలి మానవుల్లో. ఎప్పుడు ఆలోచన దగ్గర, అసలు వాడికి ఆలోచనే లేదనుకోండి, అప్పుడేం చేయాలి? ఇంకా వాడికి ఆలోకనము అవలోకనం ఎట్లా అందిస్తాం? ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు చేసే పనికి ముందు వెనుకల ఆలోచించడం, పూర్వపరపక్షాలను ఆలోచించి చేయడం లేదు, ఉద్వేగంతో చేస్తున్నాడు. దాన్నే ఉత్సాహం అనుకుంటున్నాడు, సమరోత్సాహంతో చేస్తున్నాను అనుకుంటున్నాడు. పైగా ఎవరినో వేసేసాను అనుకుంటున్నాడు. ఏమిటి వేసేసింది? రెండో వాడు ఎక్కడ ఉన్నాడు? ఈ మాటలు పరమాత్మ అడుగుతున్నాడు.
వీళ్ళందరినీ నేనే వేసేయాలని పార్థుడు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, నువ్వెక్కడ ఉన్నావు అసలు? వేర్ ఆర్ యూ? నువ్వు ఉంటే కదా అసలు, నువ్వే లేవు. యు ఆర్ ఇన్ మీ. నువ్వు పరమాత్మైన నాలో ఉన్నావు, వాళ్ళంతా కూడా పరమాత్మైన నాలో ఉన్నారు. కాలం అనే చక్రంలో ఈ కర్మచక్రం అణు అంతా, కాలం అనే చక్రం పరమాత్మ ఆధారంగా జరుగుతుంది, కర్మచక్రం జీవుడు ఆధారంగా జరుగుతుంది. కర్మచక్రం కాలచక్రంలో అణు అంతా ఓ బుడగ, మొత్తం కర్మచక్రం అంతా కాలచక్రంలో కేవలం ఒక బుడగ, అది మహాసాగరం, అనంతమైన కాలచక్రం. ఆ అనంత లక్షణం కాలచక్రానికి ఉంది, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ గమనించడానికి అవలోకనం అని పేరు. అట్లా చేష్టని ఉనికిని డిటాచ్ చేయాలి, అసంగం చేయాలి. చేస్తే ఆ చేయడమే సాధన, ఈ డిటాచ్ చేయడమే సాధన, వేరే ఏమి లేదు. తనను తాను అవలోకించుట, తనను తాను గమనించుట, ఈ రకమైన పరిపక్వత నీలో రాగానే ఆ అవలోకనం చేత ఈ చేష్టలు, ఫలితాలు, కదలికలు, కర్మలు, వృత్తులు, త్రిపుటి సర్వము వేరైపోయి తానుగా ఉన్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాం తే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. స్వాత్మారామం, తన ఆత్మయందు తాను అధిక విశ్రాంతిని పొందాడు. స్వాత్మారామం. అవలోకనం, ఇది అవలోకనం అంటే. చదువు. విషయ చింతనాభిలాష వలన ఆత్మయందు అభిరుచి నశించి అనాత్మయందు అభిలాష మెండగును. అది వచ్చి చిక్కిది. మానవుడికి ఆలోచనన్న దగ్గరే వికాసం రాకపోవడం వలన ఆలోకనం దాకా అవలోకనం దాకా ఎదిగే అవకాశం లేక ఈ ఆలోచన ఎప్పుడు దేనబడిపోతుందట. ఏ అనాత్మ అయితే ఉందో, ఏ అధ్యాస అయితే ఉందో, ఏ ఆభాస అయితే ఉందో, ఏ భ్రమలైతే ఉన్నాయో దాని పోయేటప్పటికి స్వరూప జ్ఞానం మరుపుకొచ్చేస్తుంది. మరుపుకు రావడానికి కారణభూతమైన మొదటి 3 ఏవైతే ఉన్నాయో వాటికి మరుపు అని పేరు పెట్టారు. పేరు పెట్టామంతే. అంటే స్థూల, సూక్ష్మ, కారణ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో ఈ వృత్తి సంగతం అయిపోతున్నాడు కదా వీడు, చేష్టల సంగతం అయిపోతున్నాడు కదా వీడు, ఈ కలవరింత పలవరింత సలపరింతలలో పడిపోతున్నాడు కదా వీడు. ఈ వీడు ఎవడైతే ఈ చిజ్జడ గ్రంథి వారు ఉన్నారో ఈ జీవుడు, వీడు భ్రమాజన్యం, వీడు మరపు శరీరం. వీటన్నిటి కలిపి ఒక కామన్ నేమ్, సర్వనామం, మరపు శరీరం. జ్ఞానం ఉందా లేదంటే మరి వీడికి? అది లేకపోతే అసలు ఇది ఎలా పనిచేస్తుంది? కాబట్టి స్వరూప జ్ఞానం అనే స్వీయ చైతన్యం, స్వప్రకాశం, స్వాత్మానందం, సన్నిష్ట, దీనికి ఆధారంగా ఉంది. అక్కడ నిలకడ చెందినటువంటి వాడు 4వ దేహం, ఎరుక శరీరం, జ్ఞాన శరీరం, దివ్యాహం, శుద్ధాహం, బుద్ధాహం, నిత్యోహం, ముక్తోహం, కేవలోహం, పరోస్మ్యహం. నేను శరీరము, దేహోహం. పునాది ఎక్కడ మొదలు పెట్టాము ఇప్పుడు? దేహోహమతిరుధ్యత. నిరంతరాయంగా నువ్వు పని చేయలే, సాధకుడు ఓ పని చేయాలి. వాడిలో ఎప్పుడు వృత్తి జ్ఞానం చేత, భ్రమాజన్య జ్ఞానం చేత, చేష్టల చేత, ఫలితాల చేత, కర్మ చేత దేహోహమతిరుధ్యత ప్రతిదినం
సాధన పంచకం చెప్తాడు. వాడే ఎప్పుడో పని, ప్రతి దినం, ప్రతి ఆలోచనకి, ప్రతి రెప్పపాటుకి, ప్రతి ఆలోకనంకి బాగా విచారణ చేయాలి. ఏం చేయాలి? దేహోహమతి రుధ్యత, నేను శరీరం కాదు అని బాగా బోధించాలి. మనసుకి, బుద్ధికి డిటాచ్ చేయాలి. స్వమ అనేటటువంటి ఉనికి స్థానంలో సన్నిష్టలో నిలకడ చెందాలి. చదువు. ఈ విషయ చింతనాభిలాష వలన ఆత్మ అనాత్మ ఆత్మగా గోచరించును. అది పైగా ఇక్కడ ఒక చిక్కు ఉంది. బుధజనై వాద పరిగ్రహ్యత. బుధజనులు అంటే ఎవరైతే స్వాత్మనిష్ఠులు ఉన్నారో వాళ్ళు బుధజనులు. తమను తామెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుధులు, విబుధులు. ఈ జ్ఞానుల దగ్గరికి వెళ్ళి వాదం చేస్తారు. అదెలాగా, ఇదెలాగా. అసలు వాళ్ళు మాట్లాడడమే కష్టం. మౌనంలోనే ఉంటాడు వాడు ఎప్పుడు. మౌనంలో నుంచి మనసులోకి దిగొచ్చి ఏదో 4 మాటలు నీకు సలహా చెప్పాలని అనుకుంటే, సూచన చెయ్యాలని అనుకుంటే, వాళ్ళతో అదేమిటి ఇదేమిటి అని వాదనేసుకున్నాం అనుకోండి, ఏం ప్రయోజనం? అసలు నిజానికి సిద్ధాంత బోధకి ఆత్మనిష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు పనికిరాడు. కానీ వాడు ఆల్రెడీ అందులో మునిగిపోయి ఉన్నాడు. వాడు బోధించడానికి. అందుకే చాలా మందిలో ఈ బోధించే లక్షణం ఉండదు. తన యందు తాను మగనత చెందిపోయి ఉంటాడు అంతే. పరమహంస అంటారు, ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకి భ్రమరం పరిగెట్టేటప్పుడు ఝుంకారం చేస్తుంది, కానీ పువ్వులో నిలబడి మకరందాన్ని గురవులుతూ అందులో మునిగిపోయిన తర్వాత ఝుంకారం ఎందుకు చేస్తుంది? చేయదు కదా. అలాగే ఈ ఆలోచనలు, వృత్తులు, జ్ఞానాలు, గోళలు, గట్రాల, అజ్ఞానాలు, అధ్యాసలు, ఆభాసలు, భ్రమాలు ఇదంతా సిద్ధాంత రాధాంత భేదం అంతా బ్రహ్మనిష్ఠుడు కాని వాడి దగ్గర ఈ గోలంతా. ఆల్రెడీ బ్రహ్మనిష్ఠులో మునిగిపోయిన వాడికి పారం ఒక్కటే కనబడుతుంటుందండి. పారం, పరాత్పరం. ఇంకేం వాడికి ఇంకే అసలు మిగిలిన ఏం కనబడదు. అన్యమే లేదు తను కనబడడానికి. అలా మునిగిపోయి ఉండాలి. అలా సన్నిష్ఠుడై ఉండాలి. అజ్ఞాని అయిన మానవుడు అనాత్మతో సంబంధం కలిగి భ్రాంతిలో కదులుచుండును. అంతే. పిల్లాడట అయితే ఆ బొమ్మే తన ప్రపంచంగా పట్టుకున్నాడు అంతే. ఎటు వెళ్ళినా బొమ్మ చేత్తో పట్టుకునే వెళుతూ ఉంటాడు. ఆ బొమ్మ పక్కన పెడితే ఏడుస్తాడు. వాడి ప్రపంచం అంతా ఆ బొమ్మే. ఎలా సంగతం అయ్యాడు, అటాచ్ అయ్యాడు. ఇప్పటికీ చాలామంది ఈ రకమైనటువంటి భ్రాంతులని కలిగి ఉన్నారు. ఎందుకని? మొదటి బొమ్మ వాడి శరీరమే. శరీరం కాక ఇంకో బొమ్మ ఎక్కడుంది? కాబట్టి చిన్న పిల్లవాడికి మనం ఏం చేస్తున్నాం? చిన్నప్పటి నుంచి నేర్పుతున్నాం అన్నమాట. నాన్న, నీ బ్యాగ్ ఏది? నీ బొమ్మ ఏది? నీ బిస్కెట్ ఏది? ఇలాగా వాడిలో రజోగుణ ధర్మ వికాసాన్ని మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఇలా అనాత్మతో సంగతమై, అజ్ఞానంతో సంగతమై, అసత్తుతో సంగతమై, అప్రమేయమైనటువంటి ఆత్మ ప్రమేయంగా మారిపోయింది. అనంతంగా ఉన్నటువంటి ఆత్మ ఆద్యంతముల్లోకి వచ్చేసింది. అవినాశిగా ఉన్న ఆత్మ వినాశిత్వంగా మారిపోయింది. నిర్విషయంగా ఉన్న ఆత్మ విషయంగా మారిపోయింది. నిర్వికారంగా ఉన్న ఆత్మ వికారిత్వాన్ని చెందింది. వాస్తవానికి చెందలేదు. ఇప్పుడు ఆ పిల్ల ఆ బొమ్మని పట్టుకోకపోతే ప్రపంచం లేదా? ఆ పిల్లకి లేదు. ఇది మన గొడవ. జీవుడు గొడవంతా సర్వకాల సర్వావస్థలలో ఆ బొమ్మని కావిలించుకుని పడుకున్న పిల్లవాడి పరిస్థితి, పిల్ల పరిస్థితి. ఎంతసేపు వీడు అక్కడే ఉంటుంది. వీడి మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడ ఉంటుందంటే ఆ బొమ్మని పట్టుకొని పడుకుంటుంది, ఆ బొమ్మని పట్టుకుని ఆడుకుంటుంది, బొమ్మని పట్టుకునే తింటుంది, బొమ్మని పట్టుకునే పరిగెడుతుంది. ఎక్కడున్నా ఆ బొమ్మ ఎక్కడుందో వెతుక్కుంటుంది. ఏం చెయ్యాలన్నా ముందు ఆ బొమ్మకి దిగాలి. చూడండి, ఇలాగా అనాత్మ సంగతమైపోతున్నాడు వీడు. చిజ్జడ గ్రంథి, దిస్ ఇమ్మెచ్యూర్ ఫెలో.
వీడిని జీవుడు అని పిలుస్తుంది. వాస్తవానికి జీవుడు అన్నవాడు లేడు. కేవలం ఈ అజ్ఞాన జనితమైన, కించిదజ్ఞాన జనితమైన, సంగత్వపూరితమైన, దోష సహితమైన, భ్రమాసహితమైనటువంటి అవస్థకి జీవుడని పేరు పెట్టాడు. ఎందుకని ఈ జీవుడికి అసలు ఉనికి లేదు. చిజ్జడ గ్రంథికి ఉనికే లేదు. అయితే చైతన్యం ఉంది, లేకపోతే జడ ఉంది. సాత్వికాంశాల చేత ఆదిదైవతం ఉంది, తామసికాంశాల చేత పంచభూతాలనే జడం ఉంది. ఇంతే తప్ప అసలు మధ్యలో ఈ చిజ్జడం ఎక్కడి నుంచి వచ్చింది? సగం చైతన్యం, సగం జడ. ఆరోపించావు, ఆపాదించావు భ్రమచేత. ఈ మెచ్యూర్ ఎదగలేదు. ఎదగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాయి ఎదగాలంటే ఏం చేయాలి? ఆ పిల్లవాడు ఎదగాలంటే ఏం చేయాలి? ఆ బొమ్మని కనపడకుండా చేయాలి. తల్లి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ పిల్లని బాగు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ పిల్లకి వేరే ప్రపంచం తోచడంలా, వికాసం రావడంలా, విజ్ఞానం రావడంలా. ఒకవేళ పొరపాటు ఏదైనా వేరే బొమ్మ గురించి చెప్పినా, వేరే ప్రపంచం గురించి చెప్పినా ఏడుస్తుంది. నా బొమ్మ ఏది, వెర్ ఇస్ మై డాల్ అని ఏడుస్తుంది. 3 years బేబీ. ఏం చేయాలి మరి? ఇప్పుడు మరిపించాలి. అలాంటి బొమ్మల ప్రపంచంలో నుంచి పుస్తకాల ప్రపంచంలోకి తేవాలి. రెగ్యులర్గా ఫీడ్ చేయాలి, అభ్యాసం చేయాలి. ఆ బొమ్మల బదులు ఈ బొమ్మలు, ఈ బొమ్మల బదులు ఆ బొమ్మలు, బొమ్మలు 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 మార్చి పడేస్తూ ఉంటుంది. ఆమెలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేస్తుంది. ఎంత కన్ఫ్యూజన్ అంటే అసలు ఏ బొమ్మ ఏదో గుర్తుపట్టలేనంత బొమ్మల ప్రపంచంలోకి పట్టుకెళ్ళిపోతుంది. పుస్తకాల ప్రపంచం ద్వారా నీకు బోల్డ్ బొమ్మలు చూపిస్తారా అని పుస్తకాల్లో చూపిస్తుంది. ఇప్పుడు ఆ బొమ్మ కూడా వదిలేసింది, పుస్తకాల్లో బొమ్మలు పట్టుకుంటుంది. ఇలా జాగ్రత్తగా తల్లి ఎలా అయితే ఆ మాతృదేవత ప్రథమ గురువై ఈ భ్రమాజన్య జ్ఞానాన్ని విడిపిస్తోంది. అందుకే మనం తల్లికి సదా సర్వదా రుణపడును. మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఎలా ఉందో గుర్తెరిగి ఆ అజ్ఞానం నుంచి జ్ఞానస్థితికి మార్పించే పరబ్రహ్మ జగన్మాత. స్వయంగా ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి. ఎందుకని? దయ, కరుణ. ఆ తల్లే గనక నేర్పి ఉండకపోతే, ఈ సృష్టి గనక నేర్పి ఉండకపోతే, అమ్మ దయ్యే గనక లేకపోతే మానవుడెప్పటికీ ఆ కలవరింత, పలవరింత, సలపరింతల దగ్గరనే ప్రకృతి జన్యమైనటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి, శరీరం కేవలం కర్మైనటువంటి, దేహతాదాత్మ్యత బుద్ధి కలిగినటువంటి, వృత్తిజన్యమైనటువంటి, భ్రమాజన్యమైనటువంటి, అజ్ఞానవశమైనటువంటి, అసద్వశమైనటువంటి, అనాత్మ సంగతమైనటువంటి, అధ్యాస అయినటువంటి, ఆభాస అయినటువంటి జీవభావమే సత్యం అనుకునేటటువంటి ఆపాదితమైన, ఆరోపితమైన ఆలోచన చేత, చేష్ట చేత, ఫలితం చేత. చూడండి, జీవుడికి ఎన్ని విస్తారమైన లక్షణాలు. ఆత్మకి ఎన్ని లక్షణాలు చెప్తున్నాం, జీవుడికి ఎన్ని లక్షణాలు చెప్తున్నాం. వాస్తవానికి జీవుడు లేడు, ఇంత గోల కలిగిన జీవుడు లేడు. ఉన్నది ఆత్మ ఒక్కటే. అది నిర్విషయం, నిర్వికారి, నిర్విచారి, నిర్మలం, అచ్చేద్యోయం, అదాహ్యోయం, అక్లేద్యోయం, అబాధ్యోయం, నిత్య సర్వగతస్థాణు, అచలోయం సనాతన. అటువంటి స్వాత్మనిష్టని పొందటమే సాధకులందరికీ పరమ గమ్యమై ఉన్నది. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురు. సాయిరామ్ అండి.